హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, నా నెక్స్ట్ వీడియో యాపిల్ సిరీస్ 7 వాచ్ ఉంటుందండి. సో లెట్స్ అన్బాక్స్ యాపిల్ వాచ్ సిరీస్ 7 45mm సెల్యులార్ వర్షన్. అది మిడ్ నైట్ బ్లాక్ బ్యాండ్. అండ్ నా దగ్గర సిరీస్ 6 వాచ్ కూడా ఉంది. అండ్ సిరీస్ 6 వాచ్తో మనం దాన్ని కంపేర్ కూడా చేద్దాం. సిరీస్ 7 వాచ్ 45mm తీసుకున్నాను. సెల్లో వర్షన్ ఇది. సిరీస్ 6 అండ్ సిరీస్ 7కి ఓన్లీ 1mm స్క్రీన్ డిఫరెన్స్ ఇచ్చారు అంతే. 45, ఇది 44mm. ఇది బ్యాండ్. బాక్స్ ఓపెన్ డైల్. అండ్ దీంతో పాటు ఛార్జర్ అయితే ఉంది. అండ్ ఛార్జింగ్ పరంగా డిఫరెన్స్ వచ్చేసి యాపిల్ సిరీస్ 6 వాచ్ కన్నా సిరీస్ 7 20% ఛార్జ్ ఫాస్టర్ ఉంటుంది. అదొక చిన్న డిఫరెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది దీనికన్నా సిరీస్ 7 వాచ్ 20% ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. ఛార్జర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఛార్జర్ ఈసారి మనకి టైప్ సి పోర్ట్ ఇచ్చారు. లైక్ ప్రీవియస్ మోడల్స్ అన్నీ మనకి యూఎస్బి పోర్ట్ వచ్చేది, ఈసారి టైప్ సి పోర్ట్ అనేది మనకి ఇచ్చారు. కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనం చూడొచ్చు, లైక్ ప్రీవియస్ మోడల్ కంటే కూడా. ఇది నేను వాడే రెగ్యులర్ సిరీస్ 6 వాచ్. ఈ లోపు మనం ఇది ఓపెన్ చేద్దాం. లైక్ మనకి 2 బ్యాండ్స్ ఇస్తారు వాళ్ళు. లైక్ మన చెయ్యి సైజుని బట్టి మనం ఏ బ్యాండ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. నా చేతికైతే ఈ చిన్నది సరిపోతుంది. నాది అంత పెద్ద చేయి కాదు. ఈ చిన్న బ్యాండ్ అయితే నాకు సరిపోతుంది, కరెక్ట్ ఫిట్. ఆల్మోస్ట్ కలర్ ఇది బ్లాక్ కలర్, ఇది మిడ్ నైట్ బ్లూ. నా పాతది వచ్చేసేసి మిడ్ నైట్ బ్లూ అండ్ ఇది బ్లాక్ కలర్. లైటింగ్లో మరి ఎలా కనిపిస్తున్నా కానీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి. స్టెప్ అంతా మనం పక్కన పెట్టేద్దాం. లైక్ పవర్ ఆన్ చేసే ఉంది. అండ్ మనం దీన్ని లైక్ మన యాపిల్ ఫోన్కి పేర్ చేసుకోవాలి. అండ్ మీకు ఆ సెటప్ ప్రాసెస్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఓవ్యూ. ఈ బ్యాండ్ అనేది నేను ఎలా పెట్టాలో చూపిస్తాను. అండ్ ఈ పైన ఈ 3 ఓపెనింగ్స్ అనేది లైక్ మన సైడ్ ఫేస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది ఇలా సారీ ఫిట్ అయిపోయింది. సేమ్ ఇది కూడా ఈ త్రీ సైడ్స్ అనేవి లైక్ మనల్ని ఫేస్ చేస్తూ ఉంటే ఈజీగా పెట్టేయచ్చు. ఈ 3 సైడ్స్ అనేవి మనల్ని ఫేస్ చేస్తూ ఉండాలి. డన్. వాచ్ అనేది ఇప్పుడు మనం వాచ్ని మన ఐఫోన్తో ఎలా పేర్ చేయాలో చూపిస్తాను. లైక్ ఇది వాచ్ అయితే మనకి ఆన్లోనే ఉంది. అండ్ ఇప్పుడు దీని పేరింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పేర్ చేసే ముందు ఆల్రెడీ నాకు నా వాచ్ దీంతో సింక్ అయి ఉంది కాబట్టి నేను దీన్ని అన్పేర్ చేసి అండ్ ఇంపార్టెంట్ డేటా ఏమైనా ఉంటే నేను బ్యాకప్ చేసుకొని ఇది ఫ్రెష్గా ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. నా పాత వాచ్ అనేది నేను రీసెట్ చేసాను.
అండ్ ఇప్పుడు ఈ కొత్త వాచ్తో ఎలా పేర్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ పేరింగ్ కొడదాము. ఇది సెటప్ ఫర్ మై సెల్ఫ్ ఆర్ సెటప్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ ఉంటుంది. సెటప్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఇది నా పాతది కాబట్టి ఇది కొంచెం పక్కన పెడదాము. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతుంది. అండ్ అప్డేట్ నేను తర్వాత చేస్తాను. రెస్టోర్ ఫ్రమ్ బ్యాకప్ కొడుతున్నాను. ఈ నా పాత వాచ్ అనేది ఇక ఆల్రెడీ బ్యాకప్ చేసి ఉంచాను. ఇప్పుడు 10:31 PM అవుతుంది కాబట్టి ఇక్కడ 10:31 PMకి బ్యాకప్ మొత్తం లైక్ డేటా అంతా రెస్టోర్ అవుతుంది. ఒకవేళ మీకు ఏ వాచ్ లేకపోతే లైక్ డైరెక్ట్గా సెటప్ ఫర్ మై సెల్ఫ్ అని వచ్చిన తర్వాత మీ యాపిల్ ఐడితో మీరు సైన్ ఇన్ అవ్వమని చూపిస్తుంది. మీకు ఏమన్నా లైక్ పాత వాచ్ ఉంటే మాత్రం లైక్ మీ బ్యాకప్స్ ఏమైనా ఉంటే బ్యాకప్ అయితే మీకు మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇందులో యాపిల్ ఐడి ఆల్రెడీ లాగిన్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాచ్లో కూడా అది అకౌంట్ లింక్ అయిపోయి లాగిన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ దీనికి ఇది డిఫరెన్స్ అనేది ఓన్లీ జస్ట్ మైన్యూట్ లైక్ 1 mm స్క్రీన్ డిఫరెన్స్ ఉంది. అండ్ దీనికైతే వాళ్ళు వాటర్ రెసిస్టెంట్ ఎక్కువసేపు వాటర్లో ఉన్నా కానీ ఏం కాదని చెప్పేసి వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు యాపిల్ వాళ్ళు. అండ్ ఇది కూడా వాటర్ రెసిస్టెంటే కానీ ఎక్కువసేపు ఉంచలేము ఈ వాచ్ని. అండ్ ఆల్సో ఇది డస్ట్ రెసిస్టెంట్ అని కూడా చెప్పారు. ఆ పాయింట్ కొంచెం స్ట్రెస్ చేసి చెప్పారు. వాచ్ సెటప్ అనేది అయిపోయింది. అండ్ దీనిలో ఉన్న ఫీచర్స్ అని నేను ఒక క్విక్ గ్లిమ్స్ లాగా మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి హార్ట్ బీట్ మానిటర్ చేస్తుంది ఇది. అండ్ ఇప్పుడు హార్ట్ బీట్ చూద్దాము ఎంత రన్ అవుతుంది అనేది. 78 beats per minute చూపిస్తుంది. అండ్ దీనిలో ఉన్న మంచి ఫీచర్ ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్. ఈ ఫీచర్స్ అన్నీ కూడా సిరీస్ 6లో ఉన్నాయి, పెద్ద కొత్త ఏం కాదు. వాళ్ళు అండ్ బ్లడ్ ఆక్సిజన్కి ఒక 15 seconds టైం తీసుకొని లైక్ ఇది మాత్రం నేను యాక్యురేట్గా అయితే వస్తుంది బ్లడ్ ఆక్సిజన్ అనేది 99% ఉంది. అండ్ రీసెంట్గా వచ్చిన వాచ్ OS 8.0.1లో కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. అండ్ అందులో ద మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అయితే రిఫ్లెక్ట్ అనేది ఇచ్చారు. అండ్ లైక్ ఒక 1 minute మన థాట్స్ రిఫ్లెక్ట్ చేయమని చెప్పేసి ఒక చిన్న ఫీచర్ అనమాట. లైక్ ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు థింక్ లైక్ మన డే ఎలా స్పెండ్ చేశాము, లైక్ అలా ఒక ఇతని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఇది ఒక ఇల్యూజన్లో మనం ఇదొకటి లైక్ ఒక ర్యాండమ్గా ఆలోచించమని చెప్పేసి ఒక 1 minute టైం ఉంటుంది. అంటే దాన్ని వీళ్ళు మైండ్ఫుల్నెస్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇంకోటి వచ్చేసేసి బ్రీత్ లైక్ 1 minute మన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అది ఎలా చేయాలో కూడా చెప్తుంది. అది ష్రింక్ అయ్యే కొద్దీ ఎగ్జేల్ చేయమని. అండ్ ఇలా అది పెరిగే కొద్దీ మనల్ని ఇన్హేల్ చేయమని చెప్తుంది లైక్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. ఇది ఒక 1 minute బ్రీతింగ్ ఎక్సర్సైజ్. లైక్ ఒక మన డేలో మనం వాచ్ పెట్టుకున్నప్పుడు లైక్ అది మనల్ని లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పేసి అది రికమెండ్ చేస్తుంది. ఒక మంచి ఫీచర్ అనమాట. మనం హెల్తీగా ఉండడానికి ఒక మంచి గుడ్ సైన్. అండ్ ఇంకొక ఫీచర్ అండ్ ఇంకా మనకు ఇది అందరికి తెలిసిన ఫీచర్స్ ఇవి. అండ్ ఫిట్నెస్ యాప్లో మన ఎక్సర్సైజెస్ కానీ లైక్ మనం ఎంత వాక్ చేస్తున్నాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. అండ్ మన వర్కౌట్స్ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. లైక్ ఇవి నా ప్రీవియస్ వర్కౌట్స్. నేను అవుట్డోర్ వాక్కి లైక్ 1.39 మైల్ 1.42 మైల్ ఇవన్నీ నేను రికార్డ్ చేశాను. అండ్ ఇందులో మనకి లైక్ మన హార్ట్ రేట్
ఎంత రేంజ్లో మన హార్ట్ బీట్ ఉంది అండ్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడిచాము అండ్ ఆ వెదర్ ఏంటి, హ్యూమిడిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, యావరేజ్ పేస్ మనం ఒక మైల్ని ఎంతసేపు నడుస్తున్నాము అండ్ ఎంత ఎలివేషన్ గెయిన్ అయ్యాము అండ్ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాము, ఎంత టైం మనం ఆ వాకింగ్కి స్పెండ్ చేసాము అండ్ ఎవ్రీథింగ్. ఇదొక మంచి గుడ్ సైన్ అన్నమాట హెల్త్ పరంగా. ఈ యాపిల్ వాచ్ అనేది చాలా యూస్ఫుల్. అండ్ మనం ఇది మన ఫ్రెండ్స్తో కూడా మనం షేర్ చేసుకోవచ్చు మన డైలీ యాక్టివిటీస్. లైక్ ఇట్స్ కంపారిజన్ అనమాట, వాళ్ళు ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, మనం ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము అనేది. అండ్ యాపిల్ ఫిట్నెస్ ప్లస్లో జాయిన్ అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్ ఉంటాయి. ఆ వర్కౌట్స్ మనం దీన్ని మెంబర్షిప్ తీసుకుంటే ఫస్ట్ 3 months ఫ్రీగా ఇస్తారు అండ్ తర్వాత మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది చేసుకోవచ్చు. యాపిల్ ఇదే అండి, యాపిల్ సిరీస్ 7 అన్బాక్సింగ్ అండ్ కొన్ని బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ దీనిలో ఉన్న ఫీచర్స్ అన్ని నేను ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇచ్చాను. అండ్ సిరీస్ మీరు యాపిల్ వాచ్ యూజ్ చేయాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటే, మీ దగ్గర ఆల్రెడీ ఒక యాపిల్ వాచ్ ఉంటే మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అయితే యూజ్ అయితే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే ఉంటాయి అన్ని యాపిల్ వాచెస్లో. ఆ వాచ్ వాయిస్ అప్డేట్ అయ్యే కొద్దీ అన్ని ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ మెయిన్ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయంటే యాపిల్ సిరీస్ 3 నుంచి సిరీస్ 6కి సిరీస్ 7కి అప్డేట్ అవ్వచ్చు. అండ్ సిరీస్ 6 నుంచి కానీ 5 నుంచి కానీ అప్డేట్ అవ్వాల్సిన నెసెసిటీ అయితే ఏం లేదు. ఎందుకంటే ఓన్లీ ఆక్సిజన్, బ్లడ్ ఆక్సిజన్ అండ్ ఆల్సో ఈసీజీ ఆ ఒక్కటి సిరీస్ 6 అండ్ సిరీస్ 7లోనే ఉంటాయి. అండ్ సిరీస్ 6 నుంచి సిరీస్ 7కి మీరు అసలు అప్డేట్ అవ్వద్దు, చాలా వేస్ట్, మనీ వేస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనం సిరీస్ 6 ట్రేడింగ్ పెడితే వాడు ఓన్లీ $240 మనకి ఇస్తారు. అండ్ కొత్త వాచ్ 530 అప్రాక్సిమేట్గా $560 అయితే పడుతుంది. అండ్ మనకి ఈజీగా ఒక $300 లాస్ అది. ఎందుకంటే ఫీచర్స్ ఏం పెద్దగా లేవు. అండ్ ఓన్లీ ఆ డిస్ప్లే 1mm డిస్ప్లే అండ్ ఆల్సో వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ అని బయటికి చెప్తారు, కానీ మనం అది ప్రాక్టికల్గా అయితే మనం ఎవరు చేయరు అది. ఎందుకంటే ప్రాక్టికల్గా చేస్తే వాచ్ ఏమైనా అయిద్దామని భయపడుతూ ఉంటారు అందరూ. సో బేసిక్గా వాచ్ అప్గ్రేడ్ అనేది అసలు ఇట్స్ నాట్ నెసెసరీ. అండ్ వాచ్ ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకుంటే మాత్రం మీ హెల్త్ పరంగా చాలా యూస్ఫుల్. అండ్ హెల్త్ గురించి చాలా మంచి ఫీచర్స్ అనేవి అయితే ఉన్నాయి. వర్కౌట్స్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, మీరు ఎక్కడికైనా వెళ్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, ఎంత దూరం మీరు వాక్ చేస్తున్నారు అండ్ ఎంత హైట్ గెయిన్ చేస్తున్నారు, ఎన్ని స్టెప్స్ క్లైమ్ చేస్తున్నారు అండ్ ఇదంతా మీ హెల్త్ డేటా అంతా అందులో రికార్డ్ అవుతుంది. అండ్ మీరు చూసుకున్నప్పుడు ఇట్ గివ్స్ సమ్ కంప్లీట్నెస్, ఓకే ఐఎమ్ గెటింగ్ టు నో అబౌట్ మై సెల్ఫ్ అని చెప్పేసి మన సాటిస్ఫాక్షన్ అనమాట అల్టిమేట్గా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ స్టే సేఫ్, అందరూ జాగ్రత్తగా ఉండండి, వేర్ మాస్క్, and see you in the next video. Bye.